పశ్చిమలో పత్తాసు లేని నాయకులు, పక్క చూపుల్లో క్యాడర్. అధికారం ఉన్నప్పుడు అమావాస్య కూడా పున్నమే అంటారు. కానీ పవర్ పోయాక అదే అమావాస్య చీకట్లు పార్టీని కమ్మేస్తున్నాయి. పచ్చని చెట్ల మీద పిట్టలు వాలుతాయి అన్న సామెతను నిజం చేస్తూ నిన్నటిదాకా చెట్టును నమ్ముకున్న కార్యకర్తలు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. గోదావరి గట్టునున్న జిల్లా ఒకప్పుడు వైసీపీకి తిరుగులేని కంచుకోట. కానీ ఇప్పుడు అక్కడ సీన్ పూర్తిగా రివర్స్ అయింది. పాత సినిమాలో క్లారిటీ లేని సీన్ల లీడర్లు ఎక్కడ ఉన్నారో, క్యాడర్ ఎటు వెళ్తుందో ఎవ్వరికీ అర్థం కాని కన్ఫ్యూజన్. ఇంతకీ గోదావరి జిల్లాలో పత్తా లేకుండా పోయిన పవర్ఫుల్ నేతలు ఎవరు? క్యాడర్ ఎందుకు రగిలిపోతుంది? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. కానీ ప్రస్తుతం అక్కడ 3 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి చూస్తే నావ ఒకవైపు, నావికుడు ఇంకొక వైపు అన్నట్లుగా ఉంది. గెలిచినప్పుడు కార్యకర్తలను వాడుకున్న నేతలు తీరా ఓడిపోయాక వాళ్ళకి కనీసం మొహం కూడా చూపించడం లేదు. ముందుగా చింతలపూడి నియోజకవర్గం ముచ్చట చూద్దాం. ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు కంభం విజయరాజు గారు. నియోజకవర్గం ఏమో చింతలపూడి, కానీ ఆయన గారి నివాసం ఏలూరు. ఏదైనా పండుగకో, పార్టీ మీటింగ్కో టాలీవుడ్ హీరోల గెస్ట్ అపియరెన్స్ ఇచ్చి వెళ్ళిపోతారట. పాపం చింతల్పూడిలో ఏ కార్యకర్త మీదైనా కేసు నమోదైనా, చిన్న సమస్య వచ్చినా ఏలూరు దాకా పరుగులు పెట్టాల్సిందేనట. ఇక గోపాలపురం పరిస్థితి చూస్తే కథ మరీ విచిత్రంగా ఉంది. మాజీ మంత్రి తానేటి వనిత గారు ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జ్. అధికారంలో ఉన్నప్పుడు కొవ్వూరు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆమె గత ఎన్నికల్లో గోపాలపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ముందు ఊరూరా తిరిగిన వనితమ్మ ఇప్పుడు మాత్రం నియోజకవర్గానికి గట్టిగానే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారట. ఆవిడ ఉండేది తాడేపల్లిగూడెంలో. సమస్య వచ్చి మేడం గారి కోసం అక్కడికి వెళ్ళినా కలుస్తారన్న గ్యారంటీ అస్సలు లేదని అంటున్నారు. దీంతో విసిగిపోయిన గోపాలపురం ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు మెల్లగా సైకిల్ ఎక్కేయడమో, గ్లాస్ పట్టుకోవడమో చేస్తున్నారు. ఈ మ్యూజికల్ చైర్స్ గేమ్లో నెక్స్ట్ వినిపించే పేరు తలారి వెంకట్రావు గారి. ఈయన కొవ్వూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్. కానీ ఈయన నివాసం ఉండేది మాత్రం గోపాలపురంలో. 2019లో గోపాలపురం ఎమ్మెల్యేగా ఉన్న వెంకట్రావు గారిపై వ్యతిరేకత ఉందని అధిష్టానం ఆయన్ని కొవ్వూరుకు పంపించింది. అక్కడ ఉన్న వనితమ్మని గోపాలపురం తెచ్చింది. ఫైనల్గా ఇద్దరు ఓడిపోయారు. ఇప్పుడు పని పడితే గోపాలపురం నుంచి కొవ్వూరుకు, కొవ్వూరు నుంచి గోపాలపురానికి కిలోమీటర్ల కొద్ది ప్రయాణం చేసి కార్యకర్తలు నిరాశగా వెనుతిరుగుతున్నారు. నమ్ముకున్న నాయకులు ముఖం చాటేస్తుండడంతో కంచుకోటలో క్యాడర్ పక్కచూపులు చూస్తుంది. ఇప్పటికే జిల్లాల్లో తాడేపల్లిగూడెం ఇన్ఛార్జిని మార్చబోతున్నారని టాక్ నడుస్తుంది. అయితే కేవలం ఒక్కచోట మార్చితే సరిపోతుందా? మొత్తం పార్టీ ఖాళీ అయ్యాక అధిష్టానం కళ్ళు తెరుస్తుందా? లేక లోకల్గా అందుబాటులో ఉండే నేతలకు ఇప్పుడే బాధ్యతలు అప్పగించి డ్యామేజ్ కంట్రోల్ చేస్తుందా అన్నది చూడాలి. మరి పశ్చిమ గోదావరి వైసీపీ పరిస్థితిపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.